కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గం వెల్దుర్తి కృష్ణగిరి గ్రామాలలో అనేక రకాలైనటువంటి విస్తారమైనటువంటి ఖనిజ సంపద ఉందనేటువంటిది 2018లో ఓఎన్జీసీ వాళ్ళు సర్వే చేయడం జరిగింది. తర్వాత బోర్లు వేయించడం జరిగింది. ఆ ఖనిజ సంపద ఏంటంటే గ్యాస్, తర్వాత ఈ యొక్క సముద్ర నిక్షేపాలు, పెట్రోల్ కావచ్చు, డీజిల్ కావచ్చు, ఇవన్నీ కూడా అంటే ఆ కోవకు చెందినటువంటివి. ఇక్కడ 2018లో సర్వే జరిగిన తర్వాత విస్తారమైనటువంటి ఖనిజ సంపద ఉందని సర్వేలు చెప్పిన తర్వాత కూడా ఆ కంపెనీ ఇది సర్వేలో కూడా వచ్చిన తర్వాత కూడా ఇంతవరకు దాన్ని ఊసేలేదు. అంతేకాకుండా ఈరోజు భారతదేశము అనేక రకాలుగా గ్యాస్, పెట్రోల్ నుండి సమస్యలు ఎదుర్కొంటా ఉంది. మళ్ళీ ఈ క్రమంలో ప్రభుత్వం ఎందుకు ఇదైతా ఉంది అని చెప్పేసి మనతో మాట్లాడడానికి ప్రముఖ లాయర్ రాజ్ కుమార్ గారు మనతో పాటు ఉన్నారు. తర్వాత ఆయనకు దాదాపు ఈ సబ్జెక్ట్లో అపారమైనటువంటి అంటే విత్ ఎవిడెన్స్తో ఉన్నాయి. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. సార్, ఇప్పుడు ఈ ప్రాంతంలో ముఖ్యంగా వెల్దుర్తి కృష్ణగిరి ప్రాంతంలో అపారమైనటువంటి చమురు, గ్యాస్ నిక్షేపాలు ఉన్నాయని చెప్పేసి ఓఎన్జీసీ వాళ్ళు 2018లో చేసినారు కదా, దీని మీద మీకున్నటువంటి అవగాహన చెప్పండి సార్. మీరు నమస్తే, మన PMTV 9 న్యూస్కి నమస్కారము. నేను సొంత ఊరు వెల్దుర్తి టౌన్ అండ్ మండలం. నేను ఇక్కడ జ్యుడిషియల్ డిపార్ట్మెంట్ నుంచి నేను రిటైర్ అయిన తర్వాత వర్కింగ్ యాజ్ ఏ సీనియర్ అడ్వకేట్ ఇన్ కర్నూల్ అండ్ గుంటూరు ఆల్సో. మా ఏరియా కనుక ఇది వెల్దుర్తి టౌన్ కనుక 2018లో ఓఎన్జీసీ వారు వెల్దుర్తి రైల్వే స్టేషన్ ఆనుకుని నేషనల్ హైవే 44 కన్యాకుమారి నుంచి శ్రీనగర్ పోయే హైవే పక్కన 1,00,000 ఎకరాలు అంటే ఉల్లెంతకొండ నుంచి అప్ టు డోన్ వరకు నేషనల్ హైవే పక్కన 1,00,000 ఎకరాలు బయలు పొలంలో ఓఎన్జీసీ వాళ్ళు సర్వే చేశారు. సర్వే చేసినప్పుడు ఈ అండర్ గ్రౌండ్ లో అపారమైన చమురు నిక్షేపాలు అంటే క్రూడ్ ఆయిల్, తర్వాత న్యాచురల్ గ్యాస్ అవైలబిలిటీ ఉంది. ఈ న్యాచురల్ గ్యాస్ తర్వాత ఈ ఓఎన్జీసీ వాళ్ళు సర్వే చేసి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు మర్చిపోయారు దీని గురించి. తర్వాత మేము మా లెవెల్లో వేరే వాళ్ళతో చెప్తే ఈ ఏరియాలో 200 సంవత్సరాల వరకు భారతదేశం మొత్తానికి ఈ ఏరియా అంటే వెల్దుర్తి మండలం, కృష్ణగిరి మండలంలో అండర్ గ్రౌండ్ లో ఉన్న నేషనల్ హైవే పక్కన 1,00,000 ఎకరాల వరకు 200 సంవత్సరాల వరకు భారతదేశానికి 8 రూపాయల పెట్రోల్ మరియు ఫ్రీగా అందరికి కూడా గ్యాస్ అంటే నేచురల్ గ్యాస్ సప్లై చేయగల స్థితి ఉంది. అట్లే కాకుండా భారతదేశం నుంచి కూడా వేరే దేశాలకు కూడా సప్లై చేసిన అంటే ఇట్ బికమ్స్ ద నెక్స్ట్ దుబాయ్ ఆఫ్ ఇండియా. దుబాయ్ కన్నా అపారమైన నిక్షేపాలు ఉన్నాయి. అంటే దుబాయ్ కాదు, ఎంటైర్ గల్ఫ్ కంట్రీస్ లో కదా, ఎంటైర్ ఏషియాలో ఉన్న నిక్షేపాలకు చమురు నిక్షేపాలు అంటే గ్యాసు మరియు చమురు నిక్షేపాలు ప్రపంచంలో ఎక్కడ లేని చమురు నిక్షేపాలు ఈ ఏరియాలో ఉన్నాయి. ఇప్పుడైనా కేంద్ర ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వం మేలుకుని ఈ ఏరియాలో ఉన్న చమురు నిక్షేపాలు, గ్యాస్ నిక్షేపాలు బయటకు తీసి ఈ ఏరియా కాదు ప్రపంచ ఆర్థిక స్థితి మార్చనీక there is a possibility అంటే you can change the entire financial history of entire India if you take out this crude oil and natural gas from this area. అంటే భారతదేశం చరిత్రలో ఇంతవరకు ఎప్పుడు లేనంత ఆర్థిక చరిత్ర తిరిగి రాయనికే వీలైతుంది. అంటే ఈ ఏరియాలో డెవలప్మెంట్ కోసం ఇంతవరకు ఏ పాలకులు పట్టించుకోలేదు. నెంబర్ 2, ఈ ఏరియా నేషనల్ హైవే రైల్వే స్టేషన్ ఉంది. రైల్వే స్టేషన్ అంటే వెల్దుర్తి రైల్వే స్టేషన్ పక్కన నేషనల్ హైవే 44 ఉంది. ఈ ఏరియాలో పక్కన కూడా 100 నివా ఉంది. ఇంతవరకు పాలకులు ఎవ్వరు కూడా పట్టించుకోలేదు. ఏరియా డెవలప్మెంట్ కోసం, ఇండస్ట్రీ డెవలప్మెంట్ పట్టించుకోలేదు. కానీ ఏరియాలో ఇప్పుడు చమురు నిక్షేపాలు ఇంకోటి సార్, అంటే ఇప్పుడు పాలకులు పట్టించుకుంటలేరు అని అంటున్నారు. అంటే పాలకులు ఈ ప్రాంతం పైన అంటే అభిమానం లేదంటారా? పాలకులు వివక్ష ఉంది. పాలకులు వివక్ష లేకపోతే ఈ ఏరియా కోట్ల భాస్కర్ రెడ్డి ఊరికి 5 కిలోమీటర్లు ఎప్పుడో ఇండస్ట్రీ డెవలప్మెంట్ వాళ్ళ కోట్ల భాస్కర్ రెడ్డి. ఈ ఏరియాలో కే కృష్ణమూర్తి గారు ఉన్నారు. ఆయన 20 ఏళ్ళు చేశారు ఈ ఏరియా సర్వీసు. కంబాలపాడు 18 కిలోమీటర్లు 9 కిలోమీటర్లు ఈ ఏరియా అంతా డెవలప్మెంట్. కానీ పాలకులు ఎవరు కూడా పట్టించుకోలేదు. నిర్లక్ష్యం. మేము పొలిటికల్ పార్టీస్ సంబంధం లేకుండా పాలకులు అందరు నిర్లక్ష్యం పట్టించుకున్నారు. పాలకులు మరియు గవర్నమెంట్ అంటే బ్యూరోక్రసీ కూడా ఎవరు పట్టించుకోవడం లేదు. అందువల్ల ఈ ఏరియాలో ఉన్న గ్యాస్ నిక్షేపాలు మరియు చమురు నిక్షేపాలు ఈ యొక్క చమురు నిక్షేపాలను బయటకు తీస్తే భారతదేశానికి ఎన్ని సంవత్సరాలు కావచ్చు సార్? ఈ ఏరియాలో ఉన్న చమురు నిక్షేపాలు అంటే వెల్దుర్తి నుంచి నేషనల్ హైవే పక్కన నుంచి అప్ టు డోన్ వరకు నేషనల్ హైవే పక్కన 1,00,000 ఎకరాలు ఉన్న గ్యాస్ నిక్షేపాలు, చమురు నిక్షేపాలు
ప్రపంచానికి కాకుండా భారతదేశానికి 200 సంవత్సరాల వరకు కంటిన్యూస్ గా 8 రూపాయల పెట్రోల్ ఇవ్వచ్చు, 8 రూపాయల ఫ్రీగా కూడా అందరికి ఇండియాలో మొత్తం 160 కోట్ల జనాభాకు ఫ్రీగా గ్యాస్ కూడా సప్లై చేయొచ్చు. అంత చమురు నిక్షేపాలు, గ్యాస్ నిక్షేపాలు ఉన్నాయి. అందువల్ల కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం మేల్కొని, మరియు ఎవరెవరు ఇండస్ట్రీస్ ఉన్నాయో, రిలయన్స్ పెట్రోలియం కానీ, అదాని పెట్రోలియంస్ కానీ, వాళ్ళు మేల్కొని ఏరియాలో వచ్చి సర్వే చేసి ఈ ఏరియా డెవలప్మెంట్ కోసం కాకుండా ప్రపంచ ఆర్థిక పరిస్థితి, మన దేశ ఆర్థిక పరిస్థితి, దేశ చరిత్ర కూడా తిప్పి రాయనికి వీలుంటుంది. అందువల్ల పాలకురాల మరి కేంద్ర ప్రభుత్వం రాజకీయ నాయకులారా, బ్యూరోక్రసీ వాళ్ళ మేల్కొని ఏరియా డెవలప్మెంట్ కాదు, దేశ ఆర్థిక పరిస్థితికి మేల్కొనేటట్లు చేయండి. మనకు ప్రముఖమైనటువంటి న్యాయవాది రాజ్ కుమార్ గారు ఏమంటారంటే, ఇక్కడ వెల్దుర్తి ఉలెందకొండ నుండి మొదలుకొని డోన్ వరకు దాదాపు 1,00,000 ఎకరాలకు పైనే గ్యాస్ నిక్షేపాలు, అంటే పెట్రోల్ కావచ్చు, లేకుంటే ప్రకృతి సిద్ధంగా లభించేటువంటి గ్యాస్ కావచ్చు, ఈ యొక్క 1,00,000 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. ఓఎన్జీసీ వాళ్ళు సర్వే చేసినారు. ఇంతవరకు కూడా పాలక వర్గాలు, అంటే ఏ పార్టీ అన్నా కావచ్చు, పాలకులు ఈ ప్రాంతం పైన పక్షపాత వైఖరితోనే, వాళ్ళ స్వార్థంతోనే చూస్తున్నారు తప్ప మాకు పాలకులకి ఎలాంటి సంబంధం లేదు. కానీ ఏంటంటే, ఈ భారతదేశ ఆర్థిక పరిస్థితి ఈ ప్రాంతం మీద ఆధారపడింది. అంటే ఏంది, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఈ యొక్క చమురు, పెట్రోలియం, ఈ యొక్క ప్రకృతి సిద్ధమైనటువంటి గ్యాస్ని వెలిక్కి తీస్తే ఈ భారతదేశానికి, అంటే 1 కోటి, ఈ యొక్క భారతదేశంలో ఉన్నటువంటి జనాభా ఎంతైతే ఉందో ఆ జనాభాకే కాకుండా విదేశాలకు కూడా, అంటే విదేశీ మారక ద్రవ్యాన్ని కూడా ఈ భారతదేశానికి సంపాదించవచ్చు. పాలకులకు ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నారు, ఏంటంటే ఖచ్చితంగా మీ కేంద్ర ప్రభుత్వం కానీ, రాష్ట్ర ప్రభుత్వం కానీ ఖచ్చితంగా ఈ ప్రాంతంపై దృష్టి పెట్టి అదానితో కానీ, అంబానీతో కానీ, అదే రిలయన్స్ వాళ్ళతో మాట్లాడి కానీ ఖచ్చితంగా ఈ ప్రాంత అభివృద్ధికి కృషి చేస్తే కింద ఈ ప్రాంత అభివృద్ధి కాకుండా భారతదేశ అభివృద్ధి, భారతదేశ యొక్క ఆర్థిక వ్యవస్థనే మారిపోతుంది. ఖచ్చితంగా దీనిపైన పాలకులు దృష్టి పెట్టాలి అని చెప్పేసి ఆయన విజ్ఞప్తి చేస్తున్నారు. చూస్తూనే ఉండండి PM9 న్యూస్. మీ ఈశ్వర్ రెడ్డి, వెల్దుర్తి.